హలో మై డియర్ సబ్స్క్రైబర్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎస్కే టాక్స్. ఫస్ట్ అయితే వీడియోని లైక్ చేసి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో చూడడం స్టార్ట్ చేయండి. ఫస్ట్ అయితే మనము నిన్నటి ఎపిసోడ్ గురించి డిస్కస్ చేద్దాము. నిన్నటి ఎపిసోడ్ అయితే ఏం లేదు మాట్లాడుకోవడానికి, ఎందుకంటే ఎక్కడే కానీ ఫన్ అనేదే లేదు. అసలు చాలా బోరింగ్గా అనిపించింది నాకైతే ఎపిసోడ్. జస్ట్ టాస్క్లో ఒక 5 minutes జరిగాయి, ఎక్కువ కాన్వర్జేషన్స్ చూపించారు, వాళ్ళు అలగడం వీళ్ళు అలగడం. ఇంకా ఏంటంటే అందరూ కలిసి ఈరోజు అదే నిన్న ఎపిసోడ్లో ఫుడ్ తిన్నారు, అదొకటి బాగా అనిపించింది. వాళ్ళు నైట్ ప్రేరణ, నయనిక అండ్ నబీల్ వీళ్ళందరూ డిస్కస్ చేసుకున్నారు. చాలా రోజులైంది కదా ఇలా మాట్లాడుకొని, ఇలా ఫుడ్ తిని అని చెప్పి చాలా రోజుల తర్వాత చాలా మంచి ఫీలింగ్ ఉందని నైట్ వాళ్ళు మాట్లాడుకున్నారు. సో ఆ కాన్వర్జేషన్స్ వరకు చూపించారు కానీ ఎటువంటి ఫన్ అయితే జనరేట్ అవ్వలేదు. చాలా చాలా బోరింగ్ అనిపించింది నిన్న ఎపిసోడ్ అయితే నాకు. ఇంకో విషయం ఏంటంటే యష్మి అండ్ నాగమణి కంట గేమ్ ఆడేటప్పుడు, ఏ గేమ్ అంటే జాగ్రత్తగా నడువు లేదంటే పడతావు, ఆ గేమ్ ఆడేటప్పుడు యష్మిని వాళ్ళ క్లాన్ వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు, ఎంకరేజ్ చేస్తున్నప్పుడు మీరు చెప్పకండి నేను ఫోకస్ మిస్ అయిపోతాను ఇలా తనేం చెప్పలేదు. అంటే తన క్లాన్ వాళ్ళు ఎంకరేజ్ చేస్తుంటే ఇంకా బాగా ఆడాలా అనిపించింది. సో నిఖిల్ ఎవరైతే సంచాలకుగా ఉన్నారో తను కూడా బాగా ఇద్దరికి సపోర్ట్ చేశాడు, ఎంకరేజ్ చేస్తూ ఉన్నాడు. ఇక్కడ మణికంఠ విషయంకి వచ్చేసప్పటికి మణికంఠ విషయంలో వాళ్ళ క్లాన్ వాళ్ళు చెప్తున్నారు ఇట్లా చెయ్యి, అట్లా కాదు ఇట్లా కాదని చెప్తుంటే వాళ్ళు వచ్చి మీరు మాట్లాడకండి అంటున్నాడు. నీ ఒక్క గేమే అయితే ఎవరు మాట్లాడరు, కానీ నీ ఒక గేమ్ కాదు, అక్కడ 4 or 5 members ఉన్నారు, నీ క్లాన్ తరపున నువ్వు ఆడుతున్నావు. సో వాళ్ళకి ఆ టెన్షన్ అనేది ఉంటుంది. నాకు ఒకటి అది అలా అనిండకపోయింటే బాగుండు అనిపించింది. సో అది అనిపించింది నాకు. అండ్ ఈరోజు విషయానికి వస్తే, ఈరోజు మనకి బిగ్ బాస్ వాళ్ళు 3 ప్రోమోలు అయితే రిలీజ్ చేసేసారు. నాకైతే ప్రోమో 1 చూడగానే చాలా రోజుల తర్వాత ఒక మంచి ఫన్ ప్రోమో రిలీజ్ చేశారు అనిపించింది. అండ్ ఈరోజు ఎపిసోడ్ చాలా ఫన్ అండ్ ఎంటర్టైనింగ్గా ఉండబోతుంది అనిపిస్తుంది. బికాజ్ ఎందుకంటే కంటెస్టెంట్స్ కూడా చాలా యాక్టివ్గా ఉన్నారు అనిపించింది. అండ్ ఇంకోటి ఏంటంటే ప్రోమో 1లో మనకు హౌస్ మేట్స్కి మార్నింగ్ మస్తీ అనే టాస్క్ ఇస్తాడు బిగ్ బాస్. ఆ టాస్క్లో భాగంగా కలర్ విచ్ కలర్ డూ యూ వాంట్ అని బిగ్ బాస్ని వీళ్ళు హౌస్ మేట్స్ అడుగుతుంటే ఆయన చెప్పిన కలర్ని వాళ్ళు తీసుకొని వచ్చి బాక్స్లో పెట్టాలి. అలా ఇద్దరు ఆడతారు, అవతల క్లాన్ నుంచి ఒకరు, యువతల క్లాన్ నుంచి ఒకరు. ఈ శక్తి క్లాన్ ఒకరు, కాంతార క్లాన్ ఒకరు. ఎవరు ఓడిపోతే ఆ క్లాన్ వాళ్ళు ఏదో ఒక అపోనెంట్ క్లాన్ వాళ్ళకి పనిష్మెంట్ ఇవ్వాలి, ఫన్ పనిష్మెంట్ ఇవ్వాలి. సో ఈ టాస్క్లో అందరూ బాగా ఎంటర్టైన్ చేస్తున్నారు అండ్ చేశారు అని కూడా అనిపించింది ప్రోమో చూస్తే. బట్ మనం ఫుల్ ఎపిసోడ్ చూస్తే కదా తెలుస్తుంది. బిగ్ బాస్ని ఎప్పుడు కూడా మనం ప్రోమో చూసి అంచనా వేయకూడదు. ఇంకోటి ప్రోమో 1లోనే మనకి యష్మి మణికంఠ అని ఫ్లర్ట్ చేస్తుంది. మేబీ తనకి పనిష్మెంట్ అయి ఉండొచ్చు అది. ఏమని నీ డ్రెస్ సెన్స్ చాలా బాగుంటుంది అని తను చెప్పింది. నెక్స్ట్ పృథ్వీరాజ్ అమ్మాయిలాగా రెడీ అవ్వమని పనిష్మెంట్ ఇచ్చారు. సో హీఈస్ ఆల్సో ఎంటర్టైన్ గుడ్. ఈ పనిష్మెంట్ సీత బిగ్ బాస్కి చెప్పి అడిగింది పృథ్వీకి పనిష్మెంట్ ఇవ్వమనేసి. సో అతను కూడా రెడీ అయ్యాడు, బాగానే ఎంటర్టైన్ చేశాడు. మణికంఠకి ఐటెం సాంగ్ డాన్స్ చేయమని ఆదిత్య ఓం గారు పనిష్మెంట్ ఇస్తారు. సో ఈ యాంగిల్ మనమైతే మణికంఠలో చూడడం డిఫరెంట్, ఎందుకంటే తను మార్నింగ్ టైమ్స్ కూడా పెద్దగా డాన్స్ చేయడు. సో చాలా బాగా చేశాడు అనిపించింది, బాగా ఫన్ జనరేట్ చేశాడు అనిపించింది. ఇప్పుడు మణికంఠ విషయం వచ్చింది కాబట్టి ఇంకో విషయం మాట్లాడుకుందాము. మణికంఠ గేమ్ని మనం చాలామంది తప్పుగా అర్థం చేసుకునే వాళ్ళకి ఒక మాట. ఎందుకంటే గేమ్స్ పెట్టినప్పుడు తన క్లాన్ని ఒకేలాగా చూస్తాడు, అవతల క్లాన్ని కూడా ఒకేలాగా చూస్తాడు. తను అవతల క్లాన్ తప్పు చేసినా కూడా రాంగ్ అయితే రాంగ్ అని చెప్తాడు, తన క్లాన్ వాళ్ళు తప్పు చేసినా కూడా రాంగ్ అయితే రాంగ్ అనే చెప్తాడు. సో నాకు అది తనలో బాగా నచ్చిన ఒక క్యారెక్టర్. అండ్ ఇంకోటి ఏంటంటే గేమ్ అయిపోయిన తర్వాత కొంతమంది తను ఇలా చేశాడు, సంచాలకుగా ఉన్నప్పుడు ఇలా ఉన్నాడని కొంతమంది మాట్లాడరు. బట్ తను అందరితో మాట్లాడతాడు, గేమ్లా ఉంటాడు. గేమ్ అయిపోయిన తర్వాత అందరితో మాట్లాడతాడు, అందరితో కలుస్తాడు, బాగుంది. ఫస్ట్ నుంచి తన గ్రాఫ్ అనేది ఇంక్రీజ్ అవుతూ వస్తూనే ఉంది. సో ఇంకొకటి ఏంటంటే నిఖిల్ ఎగ్జాంపుల్ ఏంటంటే నిఖిల్ గుడ్ల టాస్క్ జరిగింది కదా, అప్పుడు నిఖిల్ వచ్చేసి మణికంఠని ఇట్లా హార్డ్గా తోయడం వల్ల తను పడిపోయాడు. దాని తర్వాత తన బాధని చెప్పుకున్నాడు, నిఖిల్కి చెప్పుకొని తను కలిసిపోయాడు. తనేం పర్సనల్లీ తీసుకోలేదు, ఎందుకంటే గేమ్ని గేమ్లా తీసుకుంటున్నాడు, అది బాగా నచ్చింది. గేమ్స్ అయిపోయాక మింగిల్ అయిపోతాడు అందరితో. పర్సనల్లీ నాకు అనిపించింది అలాగా, ఫస్ట్ నుండి చూసిన దాన్ని బట్టి నేను చెప్పాను. ఐఎమ్ నాట్ ఏ ఫేవరబుల్ టు మణికంఠ. నబీల్ని స్పూన్తో బకెట్ని నింపమంటారు,
సో ఆ పనిష్మెంట్లో తను ఫన్ బాగా జనరేట్ చేశాడు అనిపించింది. నబీల్ ఆఫ్ కోర్స్ ఏ టాస్క్ ఇచ్చినా కూడా ఇచ్చి పడేస్తాడంతే. ప్రోమో 2 విషయానికి వస్తే ఈ ప్రోమోలో మనకి ఏం చూపించారు, చీఫ్ కంటెండర్స్ని సెలెక్ట్ చేయాలి, పప్పీస్ని తీసుకొని పప్పీ హౌస్లోకి వెళ్ళాలి, లాస్ట్ ఎవరైతే వెళ్తారో వాళ్ళ హ్యాండ్లో ఉన్న పప్పీ పైన ఉన్న నేమ్ వాళ్ళు గేమ్ నుండి అవుట్ అవుతారు. ఈ టాస్క్లో యష్మికి మణికంఠకి ఫైట్ జరిగింది, చాలా కొంచెం బాగానే ఫైట్ జరిగింది. ఇక్కడ ఎందుకు చెప్పాను అంటే యష్మికి మణికంఠకి ఇద్దరికి పడుతుంది. అంటే యష్మి మణికంఠ పప్పి తీసుకుంటుంది, మణికంఠ వచ్చేసి యష్మి పప్పి తీసుకుంటుంది. సో వీళ్ళిద్దరు వెళ్ళి బయట నిలబడి వీళ్ళిద్దరిని పృథ్వీరాజ్ వీళ్ళిద్దరు ఒకరిని చూస్ చేసుకోవాలి. అప్పుడు పృథ్వీరాజ్ ఎవరికి, అఫ్ కోర్స్ తను ఏం చేస్తాడు, పృథ్వీరాజ్ వచ్చేసి యష్మికే సపోర్ట్ చేస్తాడు. తను ఏం చెప్తాడంటే రీజను, చీఫ్కి విన్నింగ్ క్వాలిటీ ఉండాలి. మణికంఠ ఏం రిప్లై అడుగుతాడంటే విన్ అవుతేనే చీఫ్ అవ్వాలా అంటాడు. పృథ్వీరాజ్ వచ్చి అఫ్ కోర్స్ అంటాడు. సో విన్ అవుతేనే చీఫ్ అవ్వాలా అనేది ఏం లేదు. సో కొన్నిసార్లు విన్ అయిన వాళ్ళు అవ్వకపోవచ్చు, లూజ్ అయిన వాళ్ళే అవ్వచ్చు. సో దానికి క్వాలిటీస్ అంటే చీఫ్ క్వాలిటీస్ ఉంటే చాలు. కొన్నిసార్లు విన్ అవ్వకపోయినా కూడా మనకి సపోర్ట్ అనేది ఉంటే అఫ్ కోర్స్ చీఫ్ అవ్వచ్చు. యష్మి ఏమంటుందంటే హీ డజంట్ డిజర్వ్స్ టు బి చీఫ్ ఇన్ ద హౌస్. ఎవరిని, మణికంఠ డిజర్వ్ అవ్వడంట చీఫ్ ఉండడానికి హౌస్కి. మణికంఠ దానికి చాలా హార్డ్గా రిప్లై ఇస్తాడు, వన్ డే ఐ విల్ డెఫినెట్లీ బికమ్ అంటాడు. దానికి యష్మికి అండ్ మణికంఠకి కొంచెం బాగా పెద్ద గొడవ అయింది. యష్మికి మణికంఠకి ఫైట్ జరిగిన తర్వాత మణికంఠ ఏడుస్తాడు. అది లైవ్లో చూపించారు, బట్ ఎపిసోడ్లో చూపించారో లేదో నాకు తెలీదు, ప్రోమోలో అయితే రాలేదు. ప్రోమో 3 విషయానికి వస్తే ఫస్ట్ అయితే విష్ణుప్రియ వర్సెస్ ప్రేరణ వస్తుంది. ప్రేరణ తను డిఫెండ్ చేసుకుంటుంది, విష్ణుప్రియ కూడా డిఫెండ్ చేసుకుంటుంది. బట్ యష్మి అయితే ప్రేరణకే సపోర్ట్ చేసింది. అండ్ నైనిక వర్సెస్ సీత పడుతుంది. సీత ఆల్రెడీ చీఫ్గా ఉంది కాబట్టి సో అఫ్ కోర్స్ విష్ణుప్రియ నైనికాకే సపోర్ట్ చేసింది. నెక్స్ట్ యష్మి లాస్ట్లో ప్రోమోలో లాస్ట్లో ఏమంటుంది, మణికంఠ నన్నే రేస్ నుండి తీసేస్తావా అని అనింది. ఆమెకి పృథ్వీరాజ్ సపోర్ట్ చేశాడు. అప్పుడు మణికంఠ ఈ మాట అనలేదు. ఎవరి ఫీలింగ్ వాళ్ళది కదా, ఎవరి ఇష్టం వాళ్ళది, ఎవరికి సపోర్ట్ చేయాలనిపిస్తే వాళ్ళకి చేస్తారు. బట్ తను అలా ఎందుకనింది. ఇంకోటి ఏం విషయం అంటే తెలుగు బిగ్ బాస్ కాస్త కన్నడ బిగ్ బాస్ అయిపోతుంది. ఎందుకంటే ఈ కన్నడ వాళ్ళందరూ కలిసి పృథ్వీరాజ్, యష్మి, నెక్స్ట్ ఈ ప్రేరణ అందరూ కలిసి తెలుగు వాళ్ళని తొక్కేస్తున్నారు అని నాకు అనిపించింది. యష్మికి మణికంఠకి గొడవ జరిగినప్పుడు సీత, నయనిక అందరూ ఇన్వాల్వ్ అయ్యి మనీతో గొడవ పడతారు. మనీ గురించి ఏదైనా వచ్చినప్పుడు ఎందుకు అందరూ హౌస్ అంతా అతనికి రివర్స్ అవుతుంది అని నాకు అనిపిస్తుంది పర్సనల్లీ. నెక్స్ట్ ఫైనల్గా నబీల్ అండ్ పృథ్వీరాజ్ ఇద్దరే మిగులుతారు చీఫ్ కంటెండర్స్గా. ఇప్పటి నుండి ఓన్లీ 1 చీఫ్ మాత్రమే ఉంటారు హౌస్లో. సో ఇంకా నుండి 2 క్లాన్స్ ఉండవు, ఓన్లీ ఒక క్లానే ఉంటుంది. ఒక క్లాన్ మొత్తానికి ఒకరే చీఫ్, 2 చీఫ్లు ఉండరు. ఆ ఒకరే చీఫ్కి ఇప్పుడు టాస్క్ జరిగింది. ఆ టాస్క్లో ఇద్దరు ఎవరంటే నబీల్, పృథ్వీరాజ్ లాస్ట్కి చీఫ్ కంటెండర్స్గా మిగిలిపోతారు. వీళ్ళిద్దరికి టాస్క్ జరగాల్సి ఉంది. ఇంకా మేబీ ఈరోజు ఎపిసోడ్ లాస్ట్లో అయినా పెట్టచ్చు, లేదా రేపైనా జరగచ్చు. సో అది నెక్స్ట్ ఇప్పటి వరకు ఉన్న వాళ్ళంతా ఒక క్లాన్ అండ్ న్యూగా రాబోతున్న వైల్డ్ కార్డ్ అందరూ ఒక క్లాన్ ఉండబోతుంది. ఆదిత్య ఓం గారు మిడ్ వీక్లో ఎలిమినేషన్ ఆర్ సీక్రెట్ రూమ్కి వెళ్ళడానికి హై ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే నిన్ననే చెప్పాను నేను ఆదిత్య ఓం గారు అండ్ నయనిక డేంజర్ జోన్లో ఉన్నారు అనేసి. సో వీళ్ళిద్దరిలో ఎవరైనా అనుకున్నాము మిడ్ వీక్ ఎలిమినేషన్. సో ఆదిత్య ఓం గారికి చాలా హై ఛాన్సెస్ ఉన్నాయి. హీ నీడ్స్ ఆడియన్స్ సపోర్ట్ ఆల్సో. నిన్న చెప్పాను కదా నేను విలేజ్ థీమ్ ఉండబోతుంది, దాని డీటెయిల్స్ ఈరోజు చెప్తాను అనేసి. సో విలేజ్ థీమ్ టాస్క్లో వచ్చేసి 2 ఊర్లు అయితే ఉంటాయి, భైరవపురం అండ్ నాగపురం. భైరవపురం ప్రెసిడెంట్ వచ్చేసి నిఖిల్, నబీల్ డ్రింకర్, ఆదిత్య ఓం ఫార్మర్, ప్రేరణ గాసిప్ క్రియేటర్, సీత రెజిలర్. అండ్ నాగపురం ప్రెసిడెంట్ వచ్చేసి యష్మి, పృథ్వీరాజ్కి వచ్చేసి పాన్ షాప్ ఉంటుంది, మణికంఠ బాడీగార్డ్ ఆఫ్ ప్రెసిడెంట్ అంటే యష్మికి బాడీగార్డ్ మణికంఠ, నయనిక వచ్చేసి ఫుడ్ సప్లయర్, విష్ణుప్రియ వచ్చేసి విలేజ్ టూరిస్ట్ గైడ్.
సో ఇవి వాళ్ళ క్యారెక్టర్స్. ఈ టాస్క్ ఎప్పుడు పెడతారో మనకు తెలియదు, ఎందుకంటే ఈ రోజు ఉండొచ్చు అనుకున్నాను, బట్ ఈ రోజు ప్రోమోలో కూడా మనకైతే ఈ టాస్క్ చూపించలేదు. సో మేబీ నాకు తెలిసి రేపు ఉండొచ్చు. రేపే మనకి మిడ్ వీక్ ఎలిమినేషన్ ఉండబోతుంది. ఆదిత్య ఓం గారికి హై ఛాన్సెస్ ఉన్నాయి. సో ఆదిత్య ఓం గారి ఫ్యాన్స్ అందరూ ఓట్ చేయండి. ఓట్ చేయడం మాత్రం మర్చిపోకండి. నైనికాకు కూడా ఓట్ చేయండి, ఎందుకంటే వాళ్ళిద్దరే డేంజర్ జోన్లో ఉన్నారు. సో అది ఇప్పటి వరకు ఉన్న అప్డేట్. ఇంకోటి ఏంటంటే, నేను మార్నింగ్ ఒక షార్ట్ పెట్టాను కదా ఎప్పుడు మనకి గ్రాండ్ లాంచ్ 2.2 ఉండబోతుంది అనేసి. సో గ్రాండ్ లాంచ్ 2.2 వచ్చేసి మనకి సాటర్డే కాదు, ఇట్స్ రీలోడెడ్, సండే 7 PM ఉండబోతుంది గ్రాండ్ లాంచ్ 2.2 ఆఫ్ బిగ్ బాస్ సీజన్ 8. సో డోంట్ మిస్. మీ ఫేవరెట్ కంటెస్టెంట్కి ఓట్ వేయండి. మీరైతే మన ఛానల్కి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి అలాగే షేర్ కూడా చేయండి. చాలామంది లైక్ చేయకుండా ఓన్లీ చూసి వెళ్ళిపోతున్నారు. నేను పెట్టే వీడియోస్ మీ వరకు రావాలంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలి, అలాగే లైక్ చేస్తే నాకు కూడా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ఇంకా వీడియోస్ చేయడానికి. ఇలాగే మీకు మంచి మంచి అప్డేట్స్ ఇస్తాను, చాలా జెన్యూన్ అప్డేట్స్ ఇస్తాను. నాకైతే సపోర్ట్ చేయండి. లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్. హ్యావ్ ఎ నైస్ డే. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్.